వేదిక మీద ఉన్న పెద్దలకు గద్దారన్న జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజాస్వామికవాదులు ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి అతిథులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెలంగాణ స్ఫూర్తిదాయకమైన పోరాటంలో అనేక సందర్భాల్లో విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాల సందర్భంలో గద్దారన్నను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఈరోజు గద్దారన్న గారి జయంతి సభలో మాట్లాడేటువంటి అవకాశం గద్దారన్న గారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామికవాదం నిలబడాలి, పేదలకు న్యాయం జరగాలి, ఆత్మగౌరవానికి ఎక్కడైనా భంగం కలిగితే పోరాటం చేయాలని చెప్పినాడో అది ఏ దశలోనూ వదిలిపెట్టకుండా ఉండే విధంగా మనమంతరం కూడా నిలబడ్డ నాడే గద్దారన్నకు నిజంగా స్ఫూర్తిని నివాళులర్పించినట్టు భావిస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా గౌరవ మంత్రులు ఎప్పుడు కూడా వారికి ఇచ్చేటువంటి నివాళుల సందర్భంలో తెలంగాణ సమాజం వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రజాస్వామిక వాదానికి ఆత్మగౌరవానికి నిలువృద్ధంగా ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ మరొకసారి గద్దార్ గారి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా వారి వారసత్వంగా కళలకు సంబంధించి ఇతరత్ర సాంస్కృతిక సంబంధాలకు ముందుకు తీసుకుపోయి గద్దారన్న పేరు నిలబెట్టే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. గౌరవ ఉప